ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్తో పాటు ఇన్స్పెక్టర్ గట్టు మల్లును విచారిస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుపై ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా వెళ్లిపోయిన రాధాకిషన్ రావు ఇటీవల హైదరాబాద్కు చేరుకున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రాధాకిషన్ రావును వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారులు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం బంజారా హిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, రాధాకిషన్ రావుతో పాటు గట్టు మల్లును కూడా విచారిస్తున్నారని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? దాంట్లో వైట్ టీ-షర్ట్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తీగ లాగితే రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరుగా వెలికిలోకి వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ తో పాటు గట్టు మల్లుని, అలాగే ప్రణీత్ రావు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇలా ముగ్గురిని కూడా బంజారా హిల్స్ పిఎస్ లో మాత్రం ఇక్కడ విచారణ కొనసాగుతోంది. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారిస్తున్నారు. ఇక్కడైతే ఈ విచారణ తర్వాత మరి ఎవరు బయటికి రానున్నారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అదే కాకుండా ఇప్పుడు ప్రణీత్ రావుతో పాటు సమానంగా రాధాకృష్ణ కూడా తను కూడా ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలక పాత్ర ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే దీని వెనకాల మరి గత ప్రభుత్వ బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు బయటికి రాబోతున్నారు, ఎవరు కీలకంగా ఇందులో పాత్ర పోషించబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అలాగే ఇప్పుడు వీళ్ళని విచారిస్తున్న నేపథ్యంలోనే మరి భుజంగరావు, తిరుపతన్నలను కూడా వాళ్ళని ఆల్రెడీ రిమాండింగ్ కి తరలించడం జరిగింది. వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారం కూడా మరి కీలక నేతలు ఎవరు బయటికి రాబోతున్నారు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే ప్రణీత్ రావు 38 మందితో ఈ ట్రాపింగ్ కూడా తను చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. మరి ఇప్పుడు ఈ విచారణలో ఏం వెలికిలోకి రాబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇక్కడైతే విచారణ కొనసాగుతుంది. సంతోష్. Yes, right, Nirmala. Thank you.